ఇక లోక్సభ తీవ్ర గందరగోళం మధ్య రేపటికి వాయిదా పడింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాహుల్ గాంధీ ప్రసంగాన్ని రెండో రోజు కూడా బీజేపీ సభ్యులు అడ్డుకోవడంతో గొడవ జరిగింది. రాహుల్ మైక్ ను స్పీకర్ కట్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ ముందున్న టేబుల్ ఎక్కి నిరసన తెలిపారు. స్పీకర్ పైకి పేపర్లు విసిరారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. లోక్సభను రేపటికి వాయిదా వేశారు. 8 మంది విపక్ష ఎంపీలపై ఈ సమావేశాల వరకు సస్పెన్షన్ వేటు వేశారు స్పీకర్. మాణికం ఠాకూర్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, గుర్జీత్ ఔజాలా, ఎస్ వెంకటేష్, డీన్ కురియాకోస్, రాజా వారింగ్, హిబీ ఓడెన్, ప్రశాంత్ పడోలనేను సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ వేటును నిరసిస్తూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పార్లమెంట్ ఆవరణలో ధర్నా చేపట్టారు. వాస్తవాలు మాట్లాడుతుంటే బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారంటున్నారు రాహుల్. అమెరికాతో ట్రేడ్ డీల్ పై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని బెదిరించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. మోదీ చాలా భయంలో ఉన్నారన్నారు. తీవ్ర ఒత్తిడితోనే ఒప్పందాన్ని కుదుర్చుకున్నారన్నారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకుని కేంద్రం రైతుల రక్తమాంసాలను నమ్ముకుందన్నారు రాహుల్. మోదీ దేశాన్ని అమెరికాకు అమ్మేశారన్నారు. मोदी जी घबराए हुए हैं. आपने देखा ट्रेड डील, जो ट्रेड डील 4 महीने से रुकी थी. 4 महीने से कुछ बदला नहीं. किसी न किसी कारण, जो मैं जानता हूं नरेंद्र मोदी जानते हैं. नरेंद्र मोदी जी ने कल शाम उस डील को साइन कर दिया. नरेंद्र मोदी जी पर प्रेशर है, भयंकर प्रेशर है. और नरेंद्र मोदी जी का जो इमेज का गुब्बारा है, जो हजारों करोड़ रुपए लेकर बनाया गया था, वो फूट सकता है. మఢిలీ బ్యూరో చీఫ్ గోపి మరింత సమాచారం అందిస్తారు. గోపి, రాహుల్ గాంధీ అడిగిన ఒక్క ప్రశ్నే తీవ్ర గందరగోళానికి కారణమంటున్నారు. రాహుల్ అడిగిన ప్రశ్న ఏంటి? బీజేపీకి ఉన్న అభ్యంతరం ఏంటి? ఎస్, వరుసగా రెండో రోజు కూడా రాహుల్ గాంధీ ఇటు సభలో చేసిన ప్రసంగం పట్ల బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడం, దాంతో సభలో గందరగోళం నెలకొనడం. ఈ రోజు అయితే 8 మంది విపక్ష ఎంపీలను, 7 కాంగ్రెస్, ఒక సిపిఐ ఎంపీని సస్పెండ్ కూడా చేసిన పరిస్థితి. అది ఈ సెషన్ వరకైనా, ఫస్ట్ విడత వరకైనా, లేక సెకండ్ విడత కూడా సస్పెన్షన్ కొనసాగుతుందా? అందులో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాణిక్యం ఠాకూర్ సహా మరో 6 ఎంపీలు ఉన్నారు. సో ప్రధానంగా రాహుల్ గాంధీ అడుగుతున్నది ఈ డోక్లాం, అలాగే గాల్వాన్, ఇటు లద్దాఖ్లో ముఖ్యంగా చైనా సైన్యం చొరబాట్లకు సంబంధించి మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం మనోజ్ ముకుంద్ నర్వానే ఒక పుస్తకంలో పొందుపరిచిన అంశాలకు సంబంధించి ప్రధాని సమాధానం చెప్పాలి. ముఖ్యంగా రాష్ట్రపతి ప్రసంగంలో అంశాలని, దేశ భద్రతకు సంబంధించిన విషయాలకు సంబంధించి విస్మరించారు అని చెప్పి రాహుల్ గాంధీ నిన్న సభలో లేవనెత్తినప్పుడు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీలు అడ్డుకోవడంతో నిన్న రాహుల్ గాంధీ మైక్ కట్ చేసి ఈ రోజుకి సభను వాయిదా వేయడం జరిగింది. ఈ రోజు కూడా మళ్ళీ ముఖ్యంగా అమెరికాకు సంబంధించిన ట్రేడ్ డీల్ విషయానికి సంబంధించి రాహుల్ గాంధీ ప్రస్తావిస్తూ దేశాన్ని మోడీ అమెరికాకు ట్రంప్కి అమ్మేశారు, రైతుల రక్తమాంసాలతో బేరసారాలాడుతున్నారు. దీనికి సంబంధించి ఇంకా భారత ప్రభుత్వం అధికారికంగా ఈ అమెరికా భారత్ ట్రేడ్ డీల్కి సంబంధించి ఇంకా ప్రకటన చేయలేదు. కాసేపట్లో పీయూష్ గోయల్ దీనికి సంబంధించి ఒక ప్రకటన చేయబోతున్నారు. అయితే ఈలోపే పార్లమెంట్లో దీన్ని ప్రస్తావించడాన్ని ముఖ్యంగా మోదీ భయపడుతున్నారు. ఒక భయంకరమైన ఒత్తిడి ప్రధాని మోడీపై ఉంది. అందులో భాగంగానే గత కొద్ది నెలలుగా జరగకుండా ఉన్న ట్రేడ్ డీల్కి సంబంధించి తాను లేవనెత్తున్న అంశాల నుంచి డైవర్ట్ చేసేందుకు ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్కి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. అది కూడా మొదట వాషింగ్టన్ నుంచే ప్రకటన రావడం, అమెరికా సీజ్ ఫైర్కి సంబంధించి భారత్ పాకిస్తాన్ సీజ్ ఫైర్ నుంచి కూడా మొదటి ప్రకటన అమెరికా నుంచి వచ్చింది. సో దీని పట్ల కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ముఖ్యంగా భారత్ పైన, ముఖ్యంగా అక్కడ ఎగుమతి సుంకాలను 18% తగ్గించినా అమెరికా వస్తువులపైన 0% ట్యాక్స్కి సంబంధించి ఒప్పుకున్నారు మోడీ అన్న ఎవరైతే ట్రంప్ చేసిన పోస్ట్ ఉందో దాని పట్ల కూడా కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అమెరికా వస్తువులు
వస్తువులు విరివిగా భారత్లోకి వస్తే కనుక ఇక్కడున్న ఉత్పత్తిదారులు, తయారీదారులు, రైతులు, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి రైతులు నష్టపోతారన్న అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యక్తపరుస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ అంశాలకు సంబంధించి ముఖ్యంగా రాహుల్ గాంధీ మైక్ కట్ చేసిన సందర్భంగా ఎంపీలు ఇటు స్పీకర్ పోడియం పైకి వెళ్ళి పేపర్లు చింపడం, వాళ్ళపైన విసిరేయడం, ఇటువంటి ఘటనలకు పాల్పడడంతో 8 మంది ఎంపీలపైన సస్పెన్షన్ వేటు వేశారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పార్లమెంట్ ఆవరణలో నిరసన కొనసాగించిన పరిస్థితి. రేపు కూడా పార్లమెంట్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ తమ ఆందోళనలో, నిరసనలో కొనసాగిస్తాం, ప్రతిపక్ష నేత గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. సో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. అది దేశ భద్రతకు సంబంధించిన విషయాలు కానీ, లేక ఈ ట్రేడ్ డీల్కి సంబంధించి కానీ దేశానికి జరుగుతున్న నష్టాన్ని ప్రజలకు తెలియపరుస్తామని చెప్పి అంటున్నారు. సో రేపు కూడా కాంగ్రెస్ ఎంపీల ఆందోళనలు, నిరసనలు, ముఖ్యంగా రాష్ట్ర ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రేపు ప్రధాని సమాధానం ఇవ్వబోతున్నారు. సో మరోపక్క కాంగ్రెస్ ఎంపీలు కూడా తమ ఆందోళనలు కొనసాగించబోతున్నారు. అయితే ఇప్పుడు ట్రేడ్ డీల్కి సంబంధించి ఏవైతే కాంగ్రెస్ పార్టీలు ఏవైతున్న అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించి మరి కాసేపట్లోనే పీయూష్ గోయల్ మీడియా సమావేశాన్ని అడ్రస్ చేయబోతున్నారు. ఈ ట్రేడ్ డీల్కి సంబంధించి ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులకు కూడా మినహాయింపులు ఇస్తారా, అలాగే అమెరికా ఏ షరతులు పెట్టింది, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దని, అమెరికా వెనిజులా నుంచి చమురు కొనుగోలు చేయాలని చెప్పి ట్రంప్ చెప్పారు. ముఖ్యంగా నేను చెప్పాను, దానికి మోడీ అంగీకరించాలని చెప్పి కూడా ట్రంప్ పోస్ట్ చేశారు. సో ఇందులో ఏ కండిషన్స్కి భారత్ ఒప్పుకుంది, ఇంకా వేట్ నుంచి భారత్ ముఖ్యంగా మినహాయిస్తుంది అమెరికా చెప్పిన అంశాలని, అన్న అంశాలకు సంబంధించి మరి కాసేపట్లో స్పష్టత రాబోతుంది. సో రేపు కూడా పార్లమెంట్లో కాంగ్రెస్ ఈ ట్రేడ్ డీల్కి సంబంధించి, అలాగే దేశ భద్రతా రక్షణకు సంబంధించిన అంశాలపైన మళ్ళీ ఈ అంశాలను పార్లమెంట్లో లేవనెత్తే అవకాశం కనిపిస్తోంది. ఎస్ గోపి.